ఇంకో 10 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిపోయి ఇలా ఉందన్నమాట. ఇదిగోండి చూసారు కదా, కొంచెం ఎల్లోగా ఉంటుంది అంతే. ఇదిగోండి కూర అయితే ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఒక పక్కన కూర ఉడుకుతుంది, ఒక పక్కన వాయికుడు. ఇది చికెన్ పులుసు కదా. ఏ ఆరిక నువ్వు మంచినీళ్ళు పెట్టుకుని కూర్చోవాలి కదా. అయినా మా పెద్దోడికేమో దుమ్ము ముక్కలు అంటే ఇష్టం అండి, వీడికేమో మెత్తగా ఉండాలి చిన్నోడికైతే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే కొర్రలతోటి వాయికుడం చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. అంటే కొర్రలు మీకు క్వాంటిటీ ఇంత ముందు కూడా చెప్పాను. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు కొర్రలు, అది అంటే మిక్సీ పట్టేసుకొని చెక్క ముక్క కింద అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనం ఇడ్లీలోకి ఎలా వేసేసుకుంటామంటే ఒక గ్లాస్కి 3 వంతులు వేసుకుంటారు కదా. 3 వంతులు కాకుండా 2 వంతులు వేసుకోండి. అంటే కొర్రలు ఇంకా బాగా తినాలి అని అనుకుంటే 2 వంతులున్నర వేసుకోండి, లేదు అనుకుంటే 2 వంతులు వేసుకోండి. ఇంకా లేదు ఇది సగం అది సగం వేసుకుంటాం అనుకుంటే అంటే ఇడ్లీ రవ్వని కొర్రల రవ్వని క్వాంటిటీ సమానంగా వేసుకోండి. 1కి 3 అనుకోండి, అది ఇది కలిపి అలా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు నూక అంటే చెక్క ముక్క కింద నలిపింది వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే, ఇప్పుడు వాయికుడు అని చెప్పేసాను కదా, కొర్రల్లోకి వాయికుడు అని. ఇప్పుడు చికెన్ పులుసు అయితే చేస్తున్నానండి. చికెన్ పులుసు అంటే పులుపు పిండి అలా చేయనమాట, అంటే చింతపండు వేయకుండా వేరేగా చేస్తాను, బాగుంటుంది. ఇడ్లీ కమ్మగా అంటే ఇడ్లీ కానీ వాయికుడం కానీ కమ్మగా ఉంటుంది కాబట్టి దాంట్లో కాంబినేషన్గా కొంచెం పులుపు ఉంటే ఆ 2 కాంబినేషన్స్తో అదిరిపోతుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇప్పుడు నేను ముందు కూర చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా హారిక కాలేజ్ నుంచి రాలేదు, వచ్చేటప్పటికి వంట ఫినిష్ చేసేద్దామని అనుకుంటున్నాను. లేట్ అయిపోతుంది కదా పాపం, తను వచ్చేటప్పటికి ఎప్పుడో పొద్దున్న కొంచెం బాక్స్ పట్టుకుని వెళ్తుంది, టిఫిన్ కూడా చేయదు ఒక్కొక్కసారి, లేట్ అయిపోయి బస్సు వచ్చేయడం అదిని. అయితే ఇప్పుడు మీకు చూపించిపోయేది ఏంటంటే, నేను కుక్వేర్ వాడుతుంది, స్టీల్ కళాయిలో కుక్ చేద్దాం అనుకుంటున్నానండి చికెన్ కర్రీ అయితే. అగారా ప్రోడక్ట్ అండి ఇది, స్టీల్ కళాయి అండి ఇది. అయితే ఇది మనకి వారంటీ 5 years వారంటీ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కూర అడుగంటడం కానీ అటువంటిది ఏమీ లేదు. 5 years వారంటీ అంటే హ్యాపీగా మనం వాడుకోవచ్చు కదా. స్టీల్ కళాయి చూడ్డానికి బాగుంటుంది, ఇలా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వడ్డించేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే మళ్ళీ మనం ఈ సివెన్ గిన్నెలో ఉండి మళ్ళీ స్టీల్ గిన్నెలో మార్చుకుని ఇవన్నీ చేసి కన్నా హెల్త్కి మంచిదే, అన్ని విధాలా బాగుంటుందండి. అయితే ఇది వెడల్పు వచ్చేసరికి 26 సెంటీమీటర్లు వెడల్పు వస్తుందండి. ఇది అగారా ప్రోడక్టు నేను ఇంతకు ముందు కూడా అన్నీ వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే, ఇదిగోండి ఒక 2 యాలక్కాయలు, లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అవి వేగాలండి కొంచెం. పక్కన నేను ఒక 1/4 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇది కొంచెం వేగితే ఆ స్మెల్ అనేది దిగుతుంది. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ముందు చికెన్ కూర వండేసుకున్నాం అనుకోండి, పక్కన పెట్టేసుకున్నాం అనుకో, వేడివేడిగా వాయికుడు అనేది వేసుకుంటే సరిపోతుంది. పొట్టికంటే పనసాకులో చేస్తారు. వాసన పోలి అంటే అది ఆకు ఉంటుంది, అది కుట్టడాకులు అవి వచ్చి, లేదంటే మరి అదే ఆ ఆకులో వండుతారు, అందుకే వాసన పోలి అంటారేమో. మరి మేబీ నాకు పూర్తిగా తెలీదు, మన వాళ్ళు కామెంట్లో చెప్పండి వాసన పోలి అంటే ఏంటో. మరి పనసాకుల్లో వండేదైతే పొట్టికలు అంటారా, అది మటుకు తెలుసు. అరిటాకుల్లో కూడా వాయికుడం కొందరు వేసుకుంటారు, గిన్నెల్లా పెట్టుకుని అలా కూడా వేసుకోవచ్చు. అమ్మమ్మ అయితే ఏం చేసేవారంటే, దాంట్లో నీళ్ళు పోసి దానికి క్లాత్ కట్టి అది జారకుండా దానికి మళ్ళీ ఒక గుడ్డ వేసి క్లాత్ కట్టి అది దాకాక అందులో పిండేసి మళ్ళీ దానిపైన ఇంకోటి మూత పెట్టి ఓ 15 నిమిషాలు ఉడకబెట్టేవారు. అది వాయికుడు అనేవారు. అప్పటికప్పుడు పిండి రుబ్బి చేసేవారు అన్నమాట, అందుకని వాయికుడు అనేవారు. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు రుబ్బుకొని ఉంచుకున్నాను. కొర్రలతోటి ఇప్పుడు వాయికుడు వేసుకుంటున్నాం మనం. ఇది ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగాలండి. అవి త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి నేను సాల్ట్ వేసేస్తున్నాను. మంచి అరోమా వస్తుంది. చికెన్ పులుసు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కొంచెం పల్లీలు, నువ్వుపప్పు, కొబ్బరి కలిపి కూడా చేసుకోవచ్చు. దాన్ని సేరు అని కూడా అంటారు. మరి అది కొంచెం లూజ్గా వాటర్లా కొంచెం లిక్విడ్లా ఉండేలాగా దింపుకుంటారు.
కొంత చింతపండు గుజ్జు కూడా లైట్గా దింపే ముందు వేసుకుంటారు, లేదా నిమ్మకాయ వేసుకుంటారు పులుపు కోసం. బాగోవడం ఏముంది, ఏం చేస్తున్నావు? అవునా, ఏం చేస్తున్నావు సాయిరామ్ నువ్వు? బయట వాతావరణం చూపిస్తానండి, వర్షం పడడం మొదలైందన్నమాట. ఇంకా చినుకు చినుకు పడుతుంది. మనమేమో అంటే అంత పూర్తిగా కాదు కానీ లైట్గా చినుకు చినుకు పడుతుంది. చూడ్డానికి కొంచెం చల్లగానే ఉంది, బాగానే ఉంది ప్రస్తుతానికైతేనే. పక్షులు అయితే బెల వచ్చి తింటున్నాయండి. చిలకలు అవి వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడేమో పిచ్చుకలు వస్తున్నాయి అన్నమాట. మా చిన్నోడు అంటున్నాడు ఇంకా పెట్టాలమ్మా, మొత్తం అంతా పెట్టేద్దాం అంటున్నాడు. మొత్తం పెట్టడం అంటే మనకి దొరుకుతున్నాయి. ఆ మధ్య అయితే నాకు అంటే ఆ రావులపాలెంలో అమ్ముతున్నారని తెలీదు, మా పొలం చేసే అబ్బాయి అయితే తీసుకొచ్చాడు అవి. ఇప్పుడు మళ్ళీ బయట 250 300, పోన్లో వాటికన్నా కాదు కదా, బోళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము. ఈసారి తీసుకొచ్చి పెడదాము ఇంకా 2-3 అనుకుంటున్నానండి. అయితే పక్షులు అయితే బాగా వస్తున్నాయి, ఇంకా పిచ్చుకలు అయితే వస్తున్నాయి, ఆ వాటిలో అవి దెబ్బలాడేసుకుంటున్నాయి. పంపర్ పనసకాయలు అయితే సైజు కాయలు చిన్నగా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, సంపంగి చెట్టు ఏమో అలా వాలిపోయింది, తాడు తెగిపోయింది అన్నమాట. మాకేమో ఇటు సైడ్ ఎక్కువ గాలి, వర్షాకాలం బాగా తుఫాన్లు ఎక్కువ వస్తూ ఉంటాయండి, బాగానే కోస్తా అదే తూర్పుగోదావరి జిల్లాలో బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇంకా దాని గురించి ఇదిగోండి ఇలా ఉంది, గ్రీనరీగా బాగుంది చూడడానికి. చినుకు చినుకు పడుతుంది, మరి ఇది ఎప్పుడు రేజ్ అవుతుందో వర్షం తెలియదు, కానీ ఇంకా హార్గా అయితే ఇంకా రాలేదు. ఇంకా వెళ్ళిపోదాం మనం, ఇంకా కిచెన్లోకి ఎలా ఉందో ఏంటో చూడాలి. ఉల్లిపాయలు వేసి వచ్చేసాయి అన్నమాట, మగ్గుతున్నాయి. ఇందాక ఫోన్ వచ్చిందని అలా వెళ్ళాను హై ఫ్లేమ్ మీద పెట్టి. ఈ మసాలా వేస్తాం కదండి, స్టార్ ఫ్లేవర్ ఒకటి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. తమ్ముడు రమ్మను. ఇదిగోండి అవుతుంది కదా, ఇది కొంచెం దోరగా బాగా వేగిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అయితేనే. ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఏంటంటే ఇంకేం చేయాలంటే, వాడు వస్తాడని చూస్తున్నాను ప్రస్తుతానికి. నేనైతే చికెను ఒక 30 kg ఉంటుందండి, అంటే అన్నీ కలిపి. నేను ఎప్పుడు చేసినా కూడా మీకు కోడి తెప్పించేస్తానంటాను కదా, మా వాడు వచ్చేసాడు. నా ఒక్కదాని వల్ల అయితే అస్సలు అవ్వదన్నమాట హ్యాండిల్ చేయడం, ఎవరి వల్లైనా అవ్వదేమో లేండి. ఒకటి ఓ చేతితో తిప్పుతున్నప్పుడు అది సరిగ్గా షూట్ చేయలేమన్నమాట. పట్టుకోవడం అయితే పట్టుకుంటాం కానీ ఫోను. ఇప్పుడు ఏం చేస్తామంటే రెక్క ముక్కలు, మా బిట్టు కూడా ఉన్నాడు కదా వాడి కోసం అని పీకర్ ముక్కలు అంటాం కదా, అవి కూడా కుట్టించేస్తారన్నమాట. దానికి పెడదామని, దానికి ఇష్టం అండి మా బిట్టుకి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు అయితే వేసేస్తున్నాను. 2 పైనే పట్టేసింది. ఒకసారి కలుపుకుందాము. అలాగే పసుపు కూడా వేద్దాం, పసుపు అది వేసేసి కలుపుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఇంకా మసాలా ఏంటంటే మొన్న చికెన్ పొగడి వేసుకున్నప్పుడు మసాలా ఆడుకున్నాను కదా, అది ఉంది, అది కర్రీలోకి వాడుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. నేను ఇంకా అది వేసేసుకుంటున్నాను అనమాట. మంచి అరోమా వస్తుంది, అది కూడా బాగుంది. ఇంట్లో చేసుకున్నాను కదండి, లేదంటే మీరు ఎవరిష్ట మసాలా పొడైనా వేసేసుకోవచ్చు. కానీ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తోటి ఈ ఆయిల్లో చికెన్ ముక్కలు బాగా మగ్గితే ఆ నీసు వాసన అది లేకుండా పసుపు ఇవన్నీ వేస్తాం కాబట్టి బాగుంటుంది. కాసేపు మగ్గ పెడదామండి బాగా ఆయిల్లో. మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టండి, ఇలాగే ఉంచుతాను. ఇంకో 10 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిపోయి ఇలా ఉందన్నమాట. కారం అయితే వేస్తున్నాను, కొంచెం కారం తగ్గించే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం మళ్ళీ ఒకసారి వేపుకుందాం. కారంలో కూడా కాసేపు బాగా నూనెలో మగ్గపెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఇలా మగ్గిపోయింది కదండి. మగ్గిపోయిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు వేసేసుకొని వేపుకున్నా పర్వాలేదు, లేదా ఇంది ముందు కొంచెం ఇది ఉడికిన తర్వాత మధ్యలో టమాటాలు వదులుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు అదే ప్రాసెస్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు చాలామంది ఇందులోనే వేసేసి మగ్గపెట్టేస్తారు, 2 ఉడుకుతాయి అంటారు. కానీ ఉల్లిపాయ ముక్క ఎక్కడో కొంచెం అది ఉండిపోతుంది, గట్టిగా అనిపిస్తుంది, మాకు నచ్చదు అది.
అందుకని నేనేం చేస్తానంటే కొంచెం వాటర్ పోసుకొని ఇది సగం ఉడికిన తర్వాత, అంటే ఉల్లిపాయ అది ఉడికిన తర్వాత అప్పుడు మధ్యలో వదులుతాను అనమాట నేను టమాటా ముక్కలు అయితే. ఇదిగోండి కరివేపాకు ఈ మసాలా అన్నీ వేసాను కదా, ఇప్పుడే మంచి అరోమా వస్తుంది కదమ్మా. ఇదిగోండి ఇది స్టీమ్ చేసుకునేది కూరగాయలది కదా, నేనైతే ఇందులో నేను వాయుకుడు వేద్దాం అనుకుంటున్నాను. ఆన్ చేశాను, కింద ఆల్రెడీ గిన్నెలో వాటర్ పోసేసాను అనమాట. ఇదిగోండి కొర్రల పిండి ఇలా ఉంటుందన్నమాట, చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారు కదా, కొంచెం ఎల్లోగా ఉంటుంది అంతే. ఇదిగోండి నేనైతే స్టీమ్ చేసి దాంట్లో పెట్టాను, లేదంటే మీరు ఒక దాకలో కానీ నీళ్ళు పోసేసి ఇలాగా క్లాత్ వేసేసుకొని ఒక కట్టేసుకొని అది కిందకి దిక్కకుండా దానిపైన ఇలా వాయుకుడు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఫిట్గా అయిపోయింది కదా, ఇప్పుడు ఆన్ చేశానండి, కుక్ అవుతుంది. అయిన తర్వాత చూపిస్తాను. అదిగోండి వాయుకుడం అయిపోతుంది, పొగలు కక్కుతుంది. ఇప్పుడు ఓపెన్ చేశాను, ఇది మూత ఫిట్గా ఉంది అందుకే బాగా అవుతుంది. ఆ కన్నాల నుంచి మాత్రమే ఆవిరి వెళ్తుందన్నమాట. ఇదిగోండి చికెన్ కర్రీ స్మెల్ గుమాయిస్తుంది కదా, నేను ఇంకా మసాలా పొడి ఏమీ వేయలేదు, దింపే ముందు వేద్దామని. కొన్ని ఆనియన్స్ ఉండిపోయినాయి, ఫోన్లేండి ఇందులోనే మగ్గిపోతాయి. ఎలాగో టమాటాలు అన్నీ వేసాను కదా, ఇప్పుడు ఈ టమాటాలు అవి ఉడకాలన్నమాట. మనకు కొంచెం పల్చగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, అదే పులుసులాగే ఉంటేనే బాగుంటుంది కాబట్టి ముందు దీన్ని ఉడకపెడదాము. ఇదిగోండి కూర అయితే ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇప్పుడు దీంట్లోకి ఇదిగోండి టమాటా ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి అంటాం కదా, అది కస్తూరి మేతి అని కూడా అంటాము. ఇది కొంచెం, అలాగే గరం మసాలా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి. ఇదిగోండి ఒక స్పూన్ అంతే. అలాగే కొత్తిమీర, ఇప్పుడు ఒక్క నిమిషం ఉడికితే బాగుంటుంది కదా. కొంచెం వాటర్, మనకు మరి పులుసులా ఉండాలంటే కొంచెం వాటర్లా ఉండాలంటే కొంచెం వాటర్ వేయాలి, అంటే మళ్ళీ ఉడకపెట్టాలి కదా. ఇప్పుడు ఇంకొంచెం ఇవన్నీ వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికేటప్పటికి మళ్ళీ దగ్గర పడిపోతుంది, అది మళ్ళీ మనకు కూరలా అయిపోద్ది అన్నమాట, పులుసులా కాకుండా. అందుకని ఇదిగోండి ఉడుకుతుందన్నమాట ఈ కూర అయితేనే. టమాటాలు వేసిన వల్ల మంచి అరోమా వస్తుంది. ఇది ఎక్కువగా తెలంగాణ వాళ్ళు అది బాగా వాడతారు ఈ కర్రీస్ ఈ స్టైల్లో అయితే. నేను ఈ వంట అలా నేర్చుకున్నదే. అమ్మాలు హైదరాబాద్లో ఉన్నప్పుడు పక్కన అక్క వండేవారు అన్నమాట మటన్, అది ఇలాగే కొంచెం పుదీనా కూడా ఎక్కువ వాడేవారు. నాకు పుదీనా ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకని నేను స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట. తప్పదంటే వాడాల్సిందే, కానీ అది కొంచెం నాకు తిక్క స్మెల్ కింద వస్తుందని నచ్చదు అనమాట నాకు. కూర అయితే బాగుంది, ఇంకొక 10 నిమిషాలు మగ్గబెట్టేస్తే దింపేయచ్చు. ఒక పక్కన కూర ఉడుకుతుంది, ఒక పక్కన వాయుకుడు ఇది అవుతుందండి. ఇదిగోండి వాయుకుడం అయితే అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు తీస్తే అంటుకుంటుంది. ఇదిగోండి ఇలా అంటే చూసారా పువ్వులా చక్కగా అయిపోయింది. కొంచెం వేడి చల్లారిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసేసుకుంటాను, ఎందుకంటే ఆ క్లాత్కి అంటుకుపోతుంది అన్నమాట. అదంతా మళ్ళీ పులవడం ఇవన్నీ కన్నా కాసేపు ఆగామనుకోండి చక్కగా గుడ్డకు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఆ స్టీమ్కి చెవట పట్టి అది వదిలేస్తుంది అన్నమాట, క్లాత్ పట్టుకుని ఉండదు. వేడి మీద తీసేస్తే కనుక ఇడ్లీ మీకు తెలిసిందే కదా, ఇడ్లీ రేకులోంచి తీసినంతే క్లాత్లోంచి తీసినంతే. వాయుకుడు అండి ఇది, వాయుకుడం అయితే అయిపోయింది, కొర్రల వాయుకుడం. ఇంక ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు తినేటప్పటికి మీకు వీడియో షూట్ చేద్దాం. రండి, ఇంకా టిఫిన్ పెట్టేస్తాను. భోజనం కాదా? భోజనం కాదు, ఏంటి స్పెషల్ ఈరోజు మరి? స్పెషల్ అంటే ఇంకా కొర్రలు ఇడ్లీ, అంటే ఆవిరి కూడా వేసాను కొర్రలతోటి. కొర్రలతో మరి కాంబినేషన్ ఏంటమ్మా? చికెన్ కర్రీ, చికెన్ పులుసు. చికెన్ పులుసా? వేడి వేడిగా ఉంటుంది. చేయలేండి, కొత్త డిష్ నిజమే. కొర్రలతోటి ఆవిరికుడు, ఆల్రెడీ ఆవిరికుడు ఎలాగో తెలుసు అనుకో, కొర్రలతో మాట ఇది హెల్త్కి మంచిది. హెల్త్కి మంచిది. నేను ముక్కల కింద కట్ చేసి పెడుతున్నానండి, ఎందుకంటే ఎక్కువ పెట్టాను కదా. ఓకేనా. చికెన్ కర్రీ
చాలా బాగుంటుంది చూడడానికి అయితే, టేస్ట్ కూడా అదిరిపోతుంది. కుడుము కూడా మంచి. సాయి నువ్వు కూడా ఇది చికెన్ పులుసు కదా. ఆ, ఏ హారిక నువ్వు మంచినీళ్ళు పెట్టుకుని కూర్చోవాలి కదా. తిరిగి తిరిగి వచ్చాను కాబట్టి అన్నయ్య వాళ్ళు ఇస్తారు. అవునా, మరి వాళ్ళు చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను చక్కగా వచ్చినట్టు నేనే అయినా కరెక్ట్ కాదు అది, నువ్వు పట్టుకోవాల్సిందే. సరే ఈ రోజుకి టేస్ట్ చూసేస్తున్నాను మరి. చూసే బాగుంది. ఇదిగో నీకు చాలా బాగుంది టేస్ట్. నీకు మెత్తని ముక్కలు అంటే ఇష్టం కదా పరసు. ఇదిగో తమ్ముడికి కూడా పెట్టేసే. ఇదిగో నువ్వు అడిగింది ఇది కాదు, అదా కార్జం. కందనకాయ అంటే హారికకి ఇష్టం, పెద్దోడికేమో కార్జం అంటే ఇష్టం, వాడికేమో చిన్నోడికేమో మెత్తని ముక్కలు అంటే ఇష్టం. దా టేస్ట్ చేసేసి చెప్పండి, కరెంట్ తీసేసి. చాలా బాగుంది. కొర్రలు ఇడ్లీలోకి బాగుంటుంది. చేపల పులుసు అయితే ఇంకా బాగుంటుంది. అమ్మ నాకు చిన్నప్పుడు అలాగే పెట్టేవారు. చేపల పులుసు నైట్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ముందు నైట్ ఉంటుంది కదా, కొంచెం కూర ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు ఇదివరకు అంటే చేపల పులుసు అప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేవి, మల్లాడికి కూడా చాలా బాగుంది కదా, మీకు తెలియదు కదా. అయితే అండి ఇడ్లీ వండినప్పుడు అమ్మ చట్నీ చేసేది, నాన్నగారు వేసుకునేవారు కాదు చేపల పులుసు. అది నాన్నగారి కోసం చట్నీ చేసేది. చట్నీ అంటే ఎలా మాకు ఈ గులసెనపప్పు కదా, కొబ్బరికాయలు బాగా దొరికేవి. ఇంకా చెట్లు ఉంటాయి కదా, దొరకడం ఏముంది, ఇంకా కొబ్బరి చెట్లు ఇంట్లో ఉంటాయి కాబట్టి నిత్యం ఒక్కొక్క కాయ పచ్చడి మాట అయిపోయేది. అలాగే ఇంకా చేపల పులుసు వేసి ఇడ్లీ తినిపించేది మాట, ఓ 2-3 ముక్కలు తినమని, టేస్ట్ ఎలా ఉందో చెప్పమని. చాలా బాగుండేది. ఇప్పుడు అదే కాంబినేషన్లో చికెన్ పులుసు కొర్రలతోటి ఆవిరి కుడుము. ఎలా ఉంది సాయి, నచ్చిందా? ఇది నీకురా, అది తమ్ముడిది. నువ్వు తమ్ముడు ప్లేస్లో కూర్చున్నావే. నాకే కందనకాయ మరి అందులో ఉంది, కార్జు ముక్క తీసుకో, అది మెత్తని ముక్కలు పెట్టండి. సరే అయితే అది ఇప్పుడే ఆఫ్ చేసే తీసేసుకో, అది ఉంచే. అన్నయ్య తమ్ముడే కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాడి ముక్కలు తింటే వాడు నా మీద ఫైట్ చేస్తాడు ఇప్పుడు, మెత్తని ముక్కలు అన్నీ. అయినా మా పెద్దోడికేమో దుమ్ము ముక్కలు అంటే ఇష్టం అండి, వీడికేమో మెత్తగా ఉండాలి చిన్నోడికైతే. హారికకి కొంచెం అటు ఇటుని. హారిక నాకు కూడా దుమ్ము ముక్క ఉంటేనే ఇష్టం, మరి మెత్తని ముక్కలు అంటే అసలు తినలేం. సరే ఎలా ఉందో చెప్పు, బాగుందా? సరే నువ్వు కూడా కూర్చో, నేను తీస్తాను వీడియో. దా అవునా, సరే అయితేనే. అయితే మా బాగుందండి, నిజంగానే చాలా బాగుంది. అవును, రొట్టెలోకి ఏటవాసం కూర కానీ చికెన్ కర్రీ కానీ. కొరలు అవాయిడ్ చేసిన వాళ్ళకి ఇంకా ఇది తిన్న ఫీల్ ఉండట్లే, కొరలు అని తెలియట్లేదు. ఓకే అయితే ఇంకా వీడియో ఫినిష్ చేసేద్దాం. మరి వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.